ఇట్లా ఈరోజు మాల మహానాడు తరపు నుంచి రుద్రవరం గ్రామంలో ఎంఆర్ఓ గారితో కలిసి దాసరి పుల్లయ్య అనే వ్యక్తికి అన్నదమ్ములకు 11 ఎకరాల 76 సెంట్లు ఉంది. దాంట్లో ముగ్గురికి 3 భాగాలు సరిసమానం చేయాలని మమ్మల్ని కోరినారు వ్యక్తులు. కోరినప్పుడు మేము కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడి సరిసమానం పంచాల మేడం అంటే సరే అని చెప్పి సుప్రీం మేడంతో కూడా చెప్పడం జరిగింది. సర్వేర్ గారికి మేడం కూడా ఫోన్ చేసింది, సరే అని చెప్పారు. ఈ విధంగా మేమందరం కలిసి ఈ విధంగా గుంపు కూడి వాళ్ళ తరపున సాయం చేయాలని వచ్చినాం. చిన్నకమ్ములు గ్రామం దాసరి పెద్ద పుల్లయ్య సమక్షంలో ఈరోజు ఎంఆర్ఓను కలవడం జరిగింది. ఆయన పొలం విషయంలో అన్నదమ్ములు ఎక్కువ తక్కువలు అని గొడవలకు దిగుతుంటే పెద్ద మనుషుల సమక్షంలో వాటిని సవరణ చేసి బాపంపకాలు పంచి ఎంఆర్ఓ గారిని కలిసి వాటిలో కొలతలు వేసి ఎవరిది వారికి ఇచ్చేటట్లుగా మాట్లాడడం జరిగింది ఈరోజు. అందుకని ఇక్కడ సమావేశం జరిగింది. ఇక్కడ వచ్చిన అన్న వీరవాల భాషన్నకు జైవీము తెలుపుతున్నాం. ఎన్నో సమస్యలతో ఈరోజు కొట్టుమిట్టాడుతున్న ఇక సమస్యను పెద్ద మనుషులు తీర్చడంలో మంచి సంతోషమైన సువార్తమానం కనుక ఇలాంటి సమస్యలు రాకుండా ఇక మీదగా పెద్దలందరూ కూడుకొని ఇలాంటి సమస్యలను తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే. మీడియా మిత్రులకు నమస్కారము. ఈరోజు నంద్యాల జిల్లా రుద్రవరం మండలం తహసీల్దార్ కార్యాలయం రావడం జరిగింది. వాళ్ళ మానమహా నాయకులు మరియు జేఏసీ కమిటీ తరపు నుంచి మేము రావడం జరిగింది. ఇక్కడికి మన దాసరి పుల్లయ్య అని ఒక వ్యక్తికి చిన్నకమ్ములూరు విషయం పొలం పరంగా వీళ్ళు అన్నదమ్ముల సమస్య ఇది. దీని గురించి ఏముందంటే వీళ్ళు చాలా రోజులు గొడవలు పడుతున్నారు. అక్కడ నరసింహ అతను సంబంధించిన ఈ దాసరి పుల్లయ్యకు సంబంధించిన పొలము 11 ఎకరాల చిల్లరుంటే దానికి ఎంఆర్ఓ గారికి ఇలా సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మా వద్దకు వస్తే వీళ్ళు ఎటువంటి గొడవలు పడకుండా ఎంఆర్ఓ గారికి వచ్చి మేము అర్జీ చేయడం జరిగింది. ఈ దాసరి పుల్లయ్యకు వాళ్ళకి సంబంధించిన సమస్యను త్వరగా మేడం గారు స్పందించి పరిష్కరించాలని చెప్పి ఈ మీడియా మూలకంగా తెలియజేస్తున్నాము. ఆర్లగడ్డ జేఏసీ కమిటీ వీరవాల భాష.